హలో నేను మిస్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గవర్నర్ ఎవరు కాబోతున్నారు అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కూటమిలో. అశోక్ గజపతిరాజు గారు గవర్నర్ కాబోతున్నారు అనేది సర్వత్రా వినిపిస్తుంది. ఆయన నిరాడంబరుడు, రాచరిక కుటుంబానికి సంబంధించినటువంటి లీడరు, విజయనగరానికి సంబంధించినటువంటి రాచరిక కుటుంబం నుంచి వచ్చి ఆయన నీతివంతమైన రాజకీయాలు చేశారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైనటువంటి విధంగా గుర్తించారు ఆయన్ని. అందుకే గతంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన పట్ల చాలా గౌరవంగా, చాలా మర్యాదపూర్వకంగా నరేంద్ర మోడీ గారు ఉండేవాళ్ళు. దానికి కారణం ఏంటంటే అశోక్ గజపతిరాజు గారి జీవన శైలి, ఆయన అనుసరించినటువంటి నిజాయితీగా ఉండేటువంటి పద్ధతి, ఇవన్నీ కూడా ఆ రోజున నరేంద్ర మోడీ గారిని ఆకర్షించాయి. ఇప్పుడు ఆనాటి పరిచయం పనిచేస్తోంది. గవర్నర్లకు సంబంధించినటువంటి ఎంపిక దేశవ్యాప్తంగా జరుగుతుంది. 5 గవర్నర్లని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది, కొత్త వాళ్ళని. ఆ 5లో ఒకళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఉంటారు అనేది సర్వత్రా వినిపిస్తుంది. మరి ఎవరు అనంటే మరో ఆలోచన లేకుండా, మరో ప్రత్యామ్నాయ పేరే లేకుండా అశోక్ గజపతిరాజు గారిని ఏకగ్రీవంగా కూటమి గవర్నర్గా అశోక్ గజపతిరాజు గారిని ఎంపిక చేయబోతున్నారని చెప్పి తెలుస్తుంది. ఈ ఎంపిక సంబంధించి ఇప్పటికే నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి మధ్య ఒక చర్చ కూడా జరిగిందని చెప్పి తెలుస్తుంది. ఆ ప్రస్తావన కూడా వచ్చింది. గవర్నర్ ఎంపికల విషయంలో ఇద్దరి మధ్య సంప్రదింపులు కూడా జరిగాయి. సో ఆ క్రమంలో గవర్నర్గా అశోక్ గజపతిరాజు గారు ఆయన ఎంపిక కాబోతున్నారని తెలుస్తుంది. మరి ఏ రాష్ట్రానికి ఎంపిక కాబోతున్నారు అనేది కూడా మరొక అంశం. తమిళనాడు గవర్నర్గా ఆయన నియామకం కాబోతున్నారు అనేది కూడా. ప్రస్తుతం తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితులు సానుకూలంగా ఉండాలి అనేది బీజేపీ యొక్క ఆలోచన. అందుకే ఆ రాష్ట్రం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి. పైగా దక్షిణ భారతదేశం సంబంధించినటువంటి వాళ్ళైతే ఇంకా బెటర్ అనేటువంటి అభిప్రాయంతో బీజేపీ ఉందని చెప్పి సమాచారం. ఆ కోణం నుంచి చూస్తే కనుక అశోక్ గజపతిరాజు గారిని తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా నియమించేటువంటి అవకాశం ఉంది. గతంలో తెలుగు వాళ్ళు తమిళనాడు గవర్నర్గా చేశారంటే మనకి అందరికీ గుర్తున్నటువంటి నియామకం ఏంటంటే రోషి గారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసి ఆయన్ని తమిళనాడు గవర్నర్గా పంపించారు. ఇప్పుడు మళ్ళా అశోక్ గజపతిరాజు గారు తమిళనాడు గవర్నర్గా నియామకం కాబోతున్నారు అనేది వినిపిస్తుంది. సమీప భవిష్యత్తులోనే అసెంబ్లీ ఎన్నికలు కూడా అక్కడ ఉన్నాయి. పైగా అక్కడ గవర్నర్కి ముఖ్యమంత్రికి ఇప్పుడు ప్రజెంట్ పెద్ద వార్ జరుగుతోంది. ఆ క్రమంలోనే ఇప్పుడు అసలు స్వయం ప్రతిపత్తి కోరుతూ ఒక తీర్మానం చేశారు స్టాలిన్ తమిళనాడు రాష్ట్రానికి. ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి బిల్స్ని హోల్డ్ చేశారు ఇప్పుడున్నటువంటి గవర్నర్. అందుకే ఆయన కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి కోర్టులో గెలిచారు స్టాలిన్. నిర్ణీత కాలంలో ఆ బిల్స్ మీద తుది నిర్ణయం వెలువరించకపోతే అవి ఆటోమేటిక్గా చట్ట రూపంలోకి చేసుకోవచ్చు ప్రభుత్వాలని చెప్పి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని బేస్ చేసుకొని ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అటు సుప్రీంకోర్టు మీద అలాగే ఆయా రాష్ట్రాల హైకోర్టుల మీద కూడా చర్చ జరుగుతోంది. లెజిస్లేషన్లో జ్యుడిషియరీ ఎంటర్ అయ్యింది, ఇక పార్లమెంటు వ్యవస్థ ఎందుకు, పార్లమెంట్ని క్లోజ్ చేద్దాం అనేటువంటి యాంగిల్లో ఉపరాష్ట్రపతి చంద్రచూడ్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంటే న్యాయ వ్యవస్థ మీద చర్చ ప్రారంభమైంది. దానికి కారణం తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం పాస్ చేసినటువంటి 10 బిల్లుల్ని ఆ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ హోల్డ్ చేశారు. దాంతో కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది స్టాలిన్. కోర్టులో వాద ప్రతివాదనలు వెళ్ళిన తర్వాత నిర్ణీత సమయంలో గవర్నర్ కనుక రెస్పాండ్ కాకపోతే, వాటికి ఆమోద ముద్ర వేయకపోతే ఆటోమేటిక్గా ఆ బిల్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, చట్ట రూపంలోకి కన్వర్ట్ చేసి అని చెప్పి ఒక తీర్పు చెప్పింది. దాని ప్రకారం ఆల్రెడీ తమిళనాడులో ఆ 10 బిల్లులు అమల్లోకి వచ్చాయి, చట్టం రూపంలోకి వచ్చేసాయి. ఆ తర్వాత స్టెప్ ఏం చేశారు, స్వయం ప్రతిపత్తి కావాలి తమిళనాడు రాష్ట్రానికి అనేటువంటిది మరొక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చాడు స్టాలిన్.
అంతేకాదు అసలు హిందీ భాష అవసరం లేదు అనేటువంటిది ఇంకొక వాదన కూడా ఆయన బయటకు తీసుకొస్తున్నారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి వాదన కూడా చాలా బలంగా వినిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ రాజకీయాలు తెలిసినటువంటి, తమిళనాడు మీద ఎంతో కొంత భౌగోళికంగా పట్టున్నటువంటి లీడర్ కావాలి గవర్నర్గా. అందుకే ఆయన రాజ్భవన్కి అశోక్ గజపతి రాజు గారిని తమిళనాడులో పంపించబోతున్నారు అని చెప్పి తెలుస్తోంది, ఢిల్లీ వర్గాల నుంచి కూడా. మరి అశోక్ గజపతి రాజు గారికి ఎందుకు ఇలా ప్రాధాన్యత ఇస్తుంది తెలుగుదేశం పార్టీ కూటమిలో అని అంటే, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. 78లో చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అశోక్ గజపతి రాజు గారు కూడా అదే సంవత్సరం ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు 78లో. కాకపోతే ఇందిరా కాంగ్రెస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అశోక్ గజపతి రాజు గారు జనతా పార్టీ నుంచి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఆ పార్టీలోకి అశోక్ గజపతి రాజు గారు వచ్చారు. పైగా ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక మెంబర్ కూడా అశోక్ గజపతి రాజు గారు. అక్కడి నుంచి సుదీర్ఘమైనటువంటి ప్రయాణం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగింది. ఆయన 83 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు, ఒక్కసారి మాత్రమే ఆయన ఓటమి పాలయ్యారు. ప్రభుత్వంలో ఉన్న ప్రతిసారి కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. అంత ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయనకి ఇస్తూ ఉంటుంది. దానికి కారణం చిత్తశుద్ధి, తెలుగుదేశం పార్టీ భావజాలం, నీతివంతమైనటువంటి రాజకీయాలు చేయడం, ప్రజలకు ఆయన అందుబాటులో ఉండటం, ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చినటువంటి అంశాలు. అందుకే ఇప్పుడు ఆయన సేవలను గుర్తించి గవర్నర్గా ఆయన్ని ఎంపిక చేయాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని చెప్పి తెలుస్తుంది. కాకపోతే చాలా పేర్లు వినిపిస్తున్నాయి, కానీ అవేవి కూడా వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి లేదని చెప్పి తెలుస్తుంది. మోత్కుపల్లి నరసింహుల పేరు వినిపిస్తుంది. గతంలో హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, కాబట్టి ఆ హామీ ప్రకారం మోత్కుపల్లి నరసింహుల పేరు కూడా ప్రతిపాదిస్తారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. మరోవైపు వరలరామయ్య, ఆయన నాకు గవర్నర్ పదవి కావాలని చెప్పి ఆయన అడుగుతున్నారు. ఇంకొక వైపు యనమల రామకృష్ణ గారు తనకి గవర్నర్ పదవి కావాలని చెప్పి ఆయన ఆశిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని చెప్పి ప్రకటించినటువంటి యనమల రామకృష్ణ గారు పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే రాజ్యసభకి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉందని చెప్పి ముక్తాయించారు. అంటే పదవి ఇస్తే అది దాన్ని అనుభవించాలని చెప్పి ఎవరికైనా ఉంటుంది. సో కాబట్టి సంతృప్తి చెందాను రాజకీయాల్లో అని చెప్పి యనమల రామకృష్ణ గారు ఏదైతే చెప్పారో దాన్ని క్రైటీరియాగా తీసుకోలేము. అలాగే రాజకీయాలని నేను వదిలిపెట్టేశాను, వ్యవసాయం చేసుకుంటానని చెప్పినటువంటి సాయిరెడ్డి గారి మాటలో మనం నమ్మలేము. కాబట్టి రాజకీయాల్లో పదవులు వస్తే చివరి వరకు కూడా అనుభవించాలి, ప్రాణం ఉన్నంత వరకు కూడా అనుభవించాలి అనేటువంటి కోరిక అందరికీ ఉంటుంది. కాకపోతే అశోక్ గజపతి రాజు లాంటి వాళ్ళకు మాత్రమే అవకాశాలు వస్తూ ఉంటాయి. కారణం వాళ్ళు చేసినటువంటి చిత్తశుద్ధి గల సేవ అని చెప్పి చెప్పొచ్చు. పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా గుర్తించినటువంటి లీడర్గా మనం భావించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆయన గవర్నర్ కాబోతున్నారు అని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన నియామకం జరగబోతుందని చెప్పి అంటున్నారు. మరి ఆ నియామకం పట్ల మీరేమంటారు? ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.